నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు స్వరాజ్ అండి. నేను ఇక్కడ చాలా రోజులు తింటున్నాను. కానీ నాకు ఎందుకో డౌట్గా అనిపించేది. లోపలికి వెళ్ళి చూస్తే క్లీన్లీనెస్గా లేదు. చాలా యారోగెంట్గా ఉంటాడు వీడు, మామూలుగా ఉండడు. ఓనరు ఏం చేసుకుంటావు చేసుకో. 2-3 సార్లు అడిగాను కూడా, లోపల చూడొద్దు అన్నారు. ఫోర్స్కి వెళ్ళి చూసాం కూడా. చూస్తే తీసుకుంటారు సార్ మీరు ఇక్కడ? అన్ని రకాల ఐటమ్స్, మన స్వీట్స్ కానీ లేకపోతే ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. లోపలికి అయితే ఎవరిని రాని. కానీ కొత్త గవర్నమెంట్ ఏం చెప్పింది, లోపల కూడా చూడడానికి అవకాశం ఇవ్వాలి కస్టమర్స్కి అని చెప్పింది. కానీ వీళ్ళు అవకాశం ఇవ్వరు కస్టమర్ చూడడానికి. ఎనీ హోటల్, 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి ఏ స్టార్ హోటల్ అయినా కూడా లోపల చూడడానికి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఏ పదార్థమైనా అతను తయారు చేయడానికి చూపించి వాడితే అది కరెక్ట్గా ఉంటుంది. చూపించట్లేదంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఫుడ్ మొత్తం పాయిజన్ చేస్తున్నారు సార్. మనం ఫుడ్ కూడా చెప్పారు అట్లనే మన ప్రెస్ వాళ్ళతో కూడా, ఫుడ్ పాయిజన్ కూడా నడుస్తుంది, వచ్చి పట్టుకెళ్ళారు అని చెప్పి అంటున్నారు. కెమికల్స్ యూజ్ చేస్తున్నట్టు, నాసిరకం బెల్లం వాడుతున్నారు పేపర్లో కూడా వచ్చింది. జనాలకు తెలియక ఫ్రాడ్ అంతా తాగి తింటున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అయినాక మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా ప్రాబ్లం ఏంటో. సో దీని గురించి ఒక ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను నేను. ఇలాంటి చాలా వరకు ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నాము, ఆర్గానిక్ గానే ఉంటుంది మాది, స్వీట్స్ అయినా ఏదైనా అని చెప్పేసి చాలా వరకు మనతో చెప్పుకుంటూ వచ్చారు సార్. ఇప్పుడు మళ్ళీ విష పదార్థం తయారు చేసి ఎక్కడ ఎవరు కూడా 90% ఆర్గానిక్ లేదండి. పేరుకి బోర్డు పెట్టుకొని జనాల దగ్గర సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు ఆర్గానిక్ చేయట్లేదు. దయచేసి జనాలు ఎవరు నమ్మద్దు ఈ విషయాన్ని మాత్రం. మీరు లోపలికి వెళ్ళి చూపిస్తాను అంటే అప్పుడు తినండి. లోపల చూపించట్లేదంటే సంథింగ్ రాంగ్ గోయింగ్ బిహైండ్ ది ప్రొడక్షన్. లోపల ఏం తయారవుతుంది ఫుడ్ అంతా. అది ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్? ఈ ప్రైజెస్ అయితే చాలా హైగానే ఉన్నాయి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. ఇది నాట్ ఈవెన్ యూ విల్ గెటింగ్ 10 రూపీస్ మ్యాక్స్, ఇంక్లూడింగ్ ఇది సేమియా పాయసం అంటారు, సగ్గుబియ్యం పాయసం. ఇట్ నాట్ ఈవెన్ కాస్ట్ ఆఫ్ 10 రూపీస్, యూ వాజ్ ఛార్జింగ్ 30 రూపీస్. ఎనీ ఐటమ్ యూ వాజ్ ఛార్జింగ్ మోర్ దెన్ అదర్ సైడ్. వేరే చోట ఎక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ఫుడ్ కాస్ట్లీగానే ఉంది, లోపలికి ఏమో చూడనివ్వడు. సో దీని గురించి ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పి మేము అందరం కోరుతున్నాము. ఖచ్చితంగా ఇలాంటి వాటి ఒకటే కాదు సార్, మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ప్రతి దాని మీద వీళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి అంతటికీ మన రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా వాటికి ఫుడ్ చేసే వాళ్ళందరికీ ఆల్రెడీ ఆయన చెప్పి ఉంచారు కూడా. గవర్నమెంట్ వచ్చి 8 months అయినా ఎవరు దాన్ని కేర్ చేయలేదు. ఆయన ఒక్కొక్కరిని ఫుడ్ రైడ్ చేయించిన తర్వాత అంతా బయటపడుతుంది. ఈవెన్ 5 స్టార్ హోటల్స్ కూడా ఏ ఒక్క హోటల్ కూడా సరిగ్గా లేవు. అంత పాచిపోయినవి పాడైపోయిన ఫుడ్స్ పెడుతున్నారు జనాలందరికీ. సో బీ కాషియస్ వైల్ ఈటింగ్ ద ఫుడ్ అవుట్ సైడ్ ఫర్ ఎవ్రీ వన్. యాక్చువల్గా మనం 2004 బిఫోర్ చూసుకుంటే స్వీట్ అంటే ఒక టేస్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు స్వీట్ మొత్తము ఆ టేస్ట్ లేకుండా నాసిరకంగా మనకు టేస్ట్ ఏదో ఉన్నట్టు కనిపిస్తున్నట్టు తెలుసు. అందుకే చెప్పింది దాన్ని ఏదో రకంగా తీసుకొచ్చి తక్కువ క్వాలిటీవి దాంట్లో మిక్స్ చేసి దాన్ని ప్రొడక్ట్ చేసి తయారు చేస్తున్నారు. సో ఓల్డ్ సిటీలో ఉంది, అలాగే ఇక్కడ మనకు కూడా ఉంది. ఓల్డ్ సిటీలో చాలా వరకు రెస్ట్రిక్షన్స్ చేశారు అక్కడ, ఎందుకంటే ముస్లిమ్స్ ఊరుకోరు కాబట్టి. ఇక్కడ మనం ఏంటంటే పోనీలేని వదిలేస్తాం, తినేసి వెళ్ళిపోతాం. సో పట్టించుకునే వాళ్ళు ఉంటేనే ఎక్కడైనా దానికి కేర్ ఉంటుంది. పట్టించుకోకపోతే ఎక్కడ ఎవరికి కేర్ అనేది లేదు. సో ప్లీజ్ ఎవ్రీ వన్ టేక్ కేర్ ఈటింగ్ ద ఫుడ్ ఇన్ హైదరాబాద్, ఎస్పెషల్లీ ఎనీవేర్. అన్ని చోట్ల ఒక రకంగా ఉండట్లేదు, రకరకాలుగా ఉంటుంది. మనం తినేసి వెళ్ళిపోతాం, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మనకే, స్టమక్ ఎఫెక్ట్. సో ఎందుకైంది హాస్పిటల్కి వెళ్తే ఫుడ్ పాయిజన్. ఎక్కడ తిన్నా మనకి గుర్తుండదు, 2-3 చోట్ల తింటాం. అందుకని తినే ముందే చూసుకొని తినండి, ఎక్కడ తిన్నా కూడా తెలుసుకొని తినండి. మనకు మెయిన్గా హెల్త్కి సంబంధించిన మన కూరగాయలైనా ఏదైనా రోడ్ల మీద తింటున్నాం కానీ తీసుకుంటున్నాం, రోడ్ల మీద తీసుకుంటున్నాం సార్. మనకు కావాల్సిన బట్టలు వస్తువులు ఇంకేదైనా ఏసీలో దాంట్లో తీసుకుంటున్నాం. ఇంకా జనరేషన్ ఇంకా వెళ్ళిపోతుంది తప్పించి ముందుకు వెళ్ళట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఎవరికి అవేర్నెస్ ఉన్నట్లు, పని అయిపోయింది, తిన్నామా తినేసాం వెళ్ళిపోయాం, అది అనేది కాదు. కనీసం నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా దాని గురించి ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా. అందుకని మన ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ అవుతున్నాం, ఇష్టం ఉన్నట్టు బిల్లు హాస్పిటల్స్ వేస్తున్నాయి, అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా పే చేస్తారు. దాని మీద కూడా ఒక రిస్ట్రిక్షన్ తీసుకోవట్లేదు. ఒక రిస్ట్రిక్షన్ అనేది యూఎస్లో ఉంది. ఒక హాస్పిటల్కి ఆపరేషన్ చేసినా ఏది చేసినా ఎంక్వైరీ చేసి అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తాడు. ఇక్కడ అలా లేదు. ఎవరు ఇష్టమైన చిన్న దెబ్బ తగిలితే 1,00,000 రూపాయలు, చిన్న ఏళ్ళు కట్ అయితే 2 లక్షలు, ఎవరు ఇష్టమైన బిల్ వాళ్ళు వేసేస్తున్నారు. సో ఇది కూడా ఫుడ్ కూడా అలానే అవుతుంది. సో దీన్ని కూడా చాలా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.